హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు గుత్తి వంకాయ కూరని చేస్తున్నాను. సో యాక్చువల్లీ మా డాడీ అయితే ఆంధ్రాలో వర్క్ చేస్తూ ఉంటే నేవల్ డాక్యార్డ్లో. సో అందువలన నాకు తెలుగు ఆంధ్ర ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం. నేను యాక్చువల్లీ వైజాగ్లో చదువుకున్నా. బట్ నేనైతే ఫ్రమ్ ఒడిస్సా. బట్ నాకు ఆంధ్ర ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఆ పులుపు, ఆ కారం, ఆ టేస్ట్ సూపర్ అసలు. సో ఈరోజు నేను చేస్తున్న గుత్తి వంకాయ కూర. సో దానికోసం నేను తీసుకున్న గ్రౌండ్ నట్స్, సెస్మీ సీడ్స్, ధనియాలు, జీలకర్ర అండ్ ఆనియన్, కొంచెం టొమాటో, అండ్ దెన్ ధనియా, గార్లిక్ అండ్ కాజు అండ్ కొంచెం గరం మసాలా ఇవి తీసుకున్నా. యాక్చువల్లీ కొబ్బరి అయితే ఉండాల్సిందే, బట్ నా దగ్గర ప్రజెంట్ కొబ్బరి లేదు. బట్ స్టిల్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనుకొని ఉంటారు, ఏంటి ఈమె ఇది గ్రౌండ్ నట్స్ అంటుంది. నేను చదువుకున్నది ఆంధ్రలోనే, బట్ అంతగా నా కాన్వర్జేషన్ ఉండదు బికాస్ నేను యాక్చువల్లీ ఫ్రమ్ ఒడిస్సా. సో అందువలన నాకు ఆ నేమ్స్ కరెక్ట్గా రాదు. సో అందుకే మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. బట్ ట్రై చేయండి, నేను ఎలా చేస్తున్నా అలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. సో ఇవన్నీ మనం జస్ట్ ఫ్రై చేద్దాం. ఫస్ట్ నేను గ్రౌండ్ నట్స్ యాడ్ చేస్తున్నాను. లైట్గా ఫ్రై అయ్యాక నేను మిగతా మసాలాలన్నీ యాడ్ చేస్తాను. ధనియాలు, జీలకర్ర, నువ్వులు, గరం మసాలా, జీడిపప్పు అన్నీ యాడ్ చేస్తాం. అండ్ ఇది లైట్గా కొంచెం ఫ్రై అయ్యాక మనం దీనికి మిక్సీ పట్టాలి. ఓకే, సో నేను ఇది ఫ్రై చేసి అందులో గార్లిక్, జింజర్, ధనియాలు, టమాటో, ఆనియన్స్ యాడ్ చేసి ఫుల్ పేస్ట్ చేయాలి. అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం, కాశ్మీరీ లాల్ మిర్చ్ అది కొంచెం యాడ్ చేసి గ్రైండ్ చేయాలి మెత్తగా. దాని తర్వాత నేను మీకు చూపిస్తే ఎలా అవుతుందో. ఇదిగో చూడండి, ఇది ఫ్రై చేస్తున్నా. ఇది మంచిగా ఫ్రై అయ్యాక నేను చెప్పినట్టు మిక్సీ పట్టాలి. అండ్ దెన్ ఇక్కడ నేను ఆల్రెడీ వంకాయని తెచ్చుకున్నా. సో ఫుల్ వాష్ చేసి దీన్ని కట్ చేసుకున్నా. స్లిట్ అంటే ఫుల్ కట్ చేయకూడదు, జస్ట్ ఇట్లా ఇక్కడ వరకు కట్ చేసినట్టు కట్ చేసి, అండ్ దెన్ అందులో మనం ఆ గ్రైండింగ్ పేస్ట్ ఉంటుంది కదా, అది స్టఫ్ చేద్దాం. అండ్ దాని తర్వాత చూపిస్తా కర్రీ ఎలా చేస్తున్నా. ఈరోజు నేను కుక్కర్లో చేస్తాను బికాజ్ నా దగ్గర అంత టైం లేదు. యాజ్ ఐ టోల్డ్ నా లాస్ట్ వీడియోలో, మా బాబు ఉంటాడు, వాడికి ఫుడ్ పెట్టాలి, వాడిని చూసుకోవాలి. బికాజ్ ఈరోజు సాటర్డే కాబట్టి నా దగ్గర కొంచెం టైం ఉంది. సో నేను అందుకే ఏదో వెరైటీ చేద్దాం, ఆంధ్ర స్టైల్ చేద్దాం, తిందాం. ఆ పులుపు, కారం, అబ్బా చాలా బాగుంటుందండి. సో ఇది నేను స్టఫ్ చేసిన బ్రింజాల్. అండ్ దాని తర్వాత ఇందులో నేను కొంచెం ఆయిల్, జీలకర్ర అండ్ మస్టర్డ్ సీడ్స్, కొంచెం ఇంగువ వేస్తున్నా, కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. సో అందులో నేను చిల్లీస్ యాడ్ చేస్తున్నా, కొంచెం ఆనియన్స్ యాడ్ చేస్తున్నా బికాజ్ ఆనియన్స్ ఆ టేస్ట్ చాలా బాగుంటుంది, అంటే నోటికి తగులుతుంది. సో ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పి కొంచెం ఆనియన్స్ నేను యాడ్ చేస్తున్నాను, చూపిస్తాను. సో అది యాడ్ చేశాక కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు దీన్ని మంచిగా ఫ్రై చేస్తా. ఆనియన్ సాఫ్ట్గా కొంచెం కలర్ వచ్చాక, సో ఇది నేను ఆల్రెడీ దాని లోపల మసాలా మొత్తం పట్టించా మంచిగా. సో చూద్దాం ఎలా అవుతుందో. అండ్ పులుపు కూడా ఇక్కడ రెడీ చేసి ఉంచిన. ఇది ఎక్కువ యాడ్ చేయను, జస్ట్ లాస్ట్కి
1 to 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తా. అది మీ ఇష్టం బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ ఆనియన్ అనేది యాడ్ చేయడం, ఇంగువ యాడ్ చేయడం ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో చూద్దాం ఎలా అవుతుందో. ఇది నేను బ్రింజాల్ని యాడ్ చేస్తాను. సో ఇది మెల్లగా మనం ఫ్రై చేయాలి. మంచిగా ఫ్రై అయ్యాక ఈ పేస్ట్ ఉంటుంది కదా, ఈ పేస్ట్ వేసి అందులో కొంచెం వాటర్ వేసి మనం కుక్కర్ అండ్ మర్చిపోయాం, పులుపు 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాం. దాని తర్వాత దాన్ని కుక్కర్ 1 విజిల్ వరకు చేయాలి, అంతే కుక్ చేయాలి. దాని తర్వాత చూపిస్తాం ఎలా వస్తుందో అవుట్కమ్. ఇదిగోండి 1 విజిల్ తర్వాత వంకాయ కూర ఎంత బాగుందో, అబ్బా సూపర్ అయింది. మీరు ట్రై చేయండి, చెప్పండి నాకు కమెంట్స్లో ఎలా ఉంది ఏంటి, ఇంకేమైనా యాడ్ చేస్తే బాగుంటుందా. ప్లీజ్ నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye bye. See you in the next video.